నిజంగా ప్రభు మన ఎలా చూపిస్తున్నాను. ఆయన ప్రేమ అనేది ఎంతో విస్తారమైంది, అపారమైంది. ఇంకా మన పట్ల చూపిస్తున్న ఆయన యొక్క రక్త ప్రేమను బట్టి మనం దేవునికి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ఉండాలి. రక్త ప్రేమ అని చెప్పడంలో ఉద్దేశాన్ని గుర్తించండి. రక్తసిక్తమైన, రక్తం కారుతున్న, స్రవిస్తున్న ఆ రక్తంతోనే ఆయన తిరిగి మనల్ని ప్రేమిస్తున్నాడు. మర్చిపోకుండా మొదటి ప్రేమను మనం కలిగి ఉండాలని, ముఖ్యంగా తెలివి అనేది మనం చూపించవద్దు. సొంత తెలివి కదా, ఆ మాట చాలామంది మనందరం కూడా నేర్చుకోవాలి. సొంత తెలివి చిన్నోళ్ళకి కనబడుతూ ఉంటుంది. నేను జ్ఞాపకం చేశాను, కొంతమంది చిన్నపిల్లల్లోనే ఎక్కువ మంది ఎక్కువ తెలివి ఉంటుంది, కొంత తక్కువ తెలివి ఉంటుంది. ఇంకా కొద్ది పెద్దగా అయిన తర్వాత కూడా కొంతమందికి ఎక్కువ తెలివి ఉంటుంది, ఇంకా తక్కువ ఉంటుంది. కానీ ఒక యవ్వన కాలం వచ్చిన తర్వాత తెలివి అనేది అదేంటంటే ఒక పరిపక్వ స్థితికి వస్తుంది. యవ్వన కాలంలో చేరుకున్న తెలివి అనేది, ఆ తెలివి అనేది ఒక తెలివినిస్తుంది. దాంతో అటో ఇటో, ఎందుకంటే ఆ తెలివి అనేది మన లోపల, మానవుని లోపల ప్రైడ్ అంటే అహంకారాన్ని పెంచుద్దన్నమాట. నాకే తెలివి అనేది, నేనే చేస్తాను, నాకే తెలివి, నా తెలివితో నేను సంపాదించగలుగుతాను అని ఒక ధీమా అనేది మానవుల్లో పెరిగిపోతుంది. నేను తప్పట్టట్లేదు, అవసరం, తెలివి అవసరం కాదనట్లేదు. తెలివి మనకు ఎంతో అవసరం. కానీ ఆ తెలివితో మనం ప్రవర్తించాల్సింది దేవుని సన్నిధిలో కాదు, దేవుని విషయాల్లోనూ కాదు. దేవుని విషయాల్లో, దేవుని సన్నిధిలో ఆ తెలివి అనేది మనం ప్రదర్శించకూడదు. అది ఇక్కడ తీసుకొచ్చి మనం ఈ తెలివి, ఆ తెలివిని ఇక్కడ ప్రదర్శిస్తే దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ తెలివి ఏం చేస్తుంది, ఆ తెలివి అందరికీ ఉంటుంది. చాలామంది చూసాం. మొన్న ఎవరో ఒక చిన్న పాప 7 ఆ బాబు ఏదో ఇంత పెద్ద పదం చెప్పిన ఇంగ్లీష్లో, ఇంత పెద్ద పదం, ఆ పదం మనం ఎన్ని కూడా ఉన్నాం, దాంట్లో కనీసం లేదని 60 అక్షరాలు ఉన్నాయి. 60 అక్షరాలు చెప్పమంటే చెప్పేసింది, ఉన్నది ఉన్నట్టుగా. ఆ పదమేమో నేను 60 దాకున్నాయి పదాలు, అక్షరాలు. మళ్ళీ ఏ పదం అటు ఇటు పోకుండా పర్ఫెక్ట్గా చూడకుండా చెప్పగలిగింది ఒక అమ్మాయి. తెలివి కాదా? మంచిది కాదా? మంచిదే కాదండి, మంచిదే. కానీ ఆ తెలివి అనేది మనం రక్షించదు. ఆ తెలివి అనేది మనల్ని ఎందుకంటే దాని ద్వారా ఏం వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. దాని ద్వారా గర్వం వస్తే డేంజర్. సెల్ఫ్ ప్రైడ్ వచ్చేస్తుంది, నేనైనా చేయగలుగుతాను, లొంగే స్వభావం లేదు. దాంతో ఏమవుతుందో నాకు గోరు నేర్పించాల్సిన అవసరం లేదు. ఇటువంటి కొన్ని ధోరణులు మన లోపల పెరుగుతూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం ఏం సెలవుస్తుందమ్మా, తెలివి వేరే, జ్ఞానం వేరే కదా. ఎక్కడొచ్చింది జ్ఞానము? యెహోవా యందలి భయము దేవుని జ్ఞానానికి మూలం. అంతే. మూలం ఏంటి అంటే ఎక్కడ స్టార్ట్ అయింది జ్ఞానము? తెలివితో స్టార్ట్ కాలేదు. తెలివి అనేది జ్ఞానంలాగా నడిపిస్తుంది. తెలివి అనేది జ్ఞానంలాగా కూడా జ్ఞానం కాదు. జ్ఞానం ఎక్కడున్నది? యెహోవా యందలి భయభక్తులు కలిగిన దాని మీద ప్రారంభమవుతుంది. అప్పుడు జ్ఞానం ప్రారంభమవుతుంది. యెహోవా యందలి భయం లేకపోతే ఆ తెలివి మనల్ని పడవేస్తుంది, చంపేస్తుంది, కాల్చివేసేస్తుంది. అది ఎవరికి లొంగదు, ఎవరి మాట వినదు. దాని లోపల అహంకారం వస్తుంది, భేదాలు వస్తున్నాయి, అవతల ఎంత అనే ఒక క్యారెక్టర్ అనేది మన లోపల డెవలప్ అయిపోతుంది, గమనించాం. కాబట్టి అటువంటి తెలివి
ప్రభు దగ్గర పనిచేయదు, సంఘములో అది పనిచేయదు. సంఘంలో కేవలం ఏంటమ్మా ఆ జ్ఞానం, ఏది దేవుని అందరి భయాన్ని మనం కలిగి చూపించాలి. ఏ భయం అది? ఆ మొదటి ప్రేమ. ఆ మొదటి ప్రేమను మరవలేమమ్మా. ఆయన రక్తంలో కడగబడి కడిగి మనల్ని బాగు చేసుకున్న తర్వాత ఇంకా మన జీవితంలో ఆ యొక్క ప్రేమను అర్థం చేసుకోకుండా ఆ ప్రేమను కలిగి ఉండటం ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని మనము కలిగి ఉంటాం. ఎందుకు దేవుని జ్ఞానం కలిగి ఉండాలంటే దేవుని యొక్క ప్లాన్ ఏంటి? మనం ఆ జ్ఞానాన్ని పరలోక ప్రధానులకు మనము తెలపాలి. అంటే ఆ జ్ఞానం ఏం చేసిందో, దేవుని యందు భయము జ్ఞానానికి మూలము, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ ఏమవుతుంది ఇక్కడ? అనుభవ జ్ఞానం అనేది మనం కలిగి ఉండాలని. అనుభవ జ్ఞానం అనేది మనము సంఘంలో మనం కలిగి ఉండాలి. అనుభవం ద్వారా పొందుకున్న, అంటే అనుభవం అంటే ఏది? అప్పుడప్పుడు అనుభవం కాదు, అప్పుడప్పుడు అనుభవం కాదమ్మా, ఎప్పుడు అనుదినము చేసేదే అనుభవం. దానికి ఎగ్జాంపుల్ చెప్పాను. ఏం చెప్పానండి? టార్చ్ పట్టుకుంటారు కదా, మీరు రాళ్ళు కొడుతూ ఉంటారు. టార్చ్ ఒక 2 నెలలు అయిపోతే ఏమవుతుందమ్మా? ఆ స్విచ్ ఎడబోద్ది, అది ఎడబోద్ది. ఏమైంది? అనుభవం, ఆ ప్రాక్టీస్ అనేది పోయింది. అనుభవం అనేది ప్రాక్టీస్కి సంబంధించింది. అది కూడా నిత్య పరిశ్రమ, ఎల్లప్పుడూ చేసే పరిశ్రమ. ఎల్లప్పుడూ నువ్వు ఎప్పుడైతే చేస్తూ ఉంటావో అప్పుడేమైందమ్మా? ఆ అనుభవ జ్ఞానాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. నిన్న దినాన ప్రభు మనతో చక్కటి విషయాలు మనతో మాట్లాడుతున్నారు. ఏ విధంగా మనం జీవిస్తున్నాం? అనుభవ జ్ఞానం అంటే ఏమనుకున్నాం? మొట్టమొదటిగా జ్ఞానం అంటే ఇన్స్ట్రక్షన్స్ అంటే గైడెన్స్. ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అనేసి ఎవరు? దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుండాలి. అందుకే ఆత్మ నింపుదల అనేది అవసరం. ఎవరైతే జ్ఞానాన్ని కలిగి ఉంటారో అక్కడ ఏముంటుందమ్మా? పరిశుద్ధాత్మ నింపుదల కూడా ఉంటుంది అక్కడ. నువ్వు ఎప్పుడైతే జ్ఞానాన్ని కావాలనుకుంటావో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నిన్ను నడిపించేవాడిగా ఉంటుంది. అందుకే దేవుడు ఈ లోకంలో ఆయన మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన అందుకోసం. రెండోదిగా గద్దింపులు, హెచ్చరికలు. గద్దింపులు, హెచ్చరికలు లేకపోతే జ్ఞానం లేదు. ఎందుకు గద్దింపులు, హెచ్చరింపులు మన చేతులు అంటే దేవుని జ్ఞానం తీసుకోకుండా సొంత తెలివి ఎప్పుడు కూడా గద్దిస్తే ఊకోదు. సొంత తెలివిని మనం ఎప్పుడైతే తీసుకొస్తామో, ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో, దానికి ఎప్పుడైతే ప్రాముఖ్యత ఇస్తూ ఉంటామో, అప్పుడు గద్దింపులు కానీ హెచ్చరికలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించదు. అది దాని యొక్క తత్వం అది.